హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకిరణ్ వైబ్స్. నేను మీ కిరణ్మయ్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చాలా టైం తీసుకున్నాను యాక్చువల్లీ. ఈ మధ్యలో ఓన్లీ షార్ట్స్ మాత్రమే అప్లోడ్ చేయడానికి టైం కుదిరిందనమాట. లాంగ్ వీడియోస్ చేసి అప్లోడ్ చేయడానికి కొంచెం టైం కుదరలేదన్నమాట. సో మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి. అందుకే ఎలానో వినాయక చవితి వచ్చేస్తుంది. సో వినాయక చవితి ఫీవర్ అన్నమాట. సో ఆ వినాయకుడు మనకి ఏదైనా మనం మళ్ళీ రీస్టార్ట్ చేసిన ఏదైనా కానీ మనం ఫస్ట్ వినాయకుడిని పూజిస్తాం కాబట్టి ఫస్ట్ వినాయకుడు వీడియో పెడదాము అని చెప్పి ఆలోచన వచ్చి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు అప్డేట్ అనేది వస్తుంది. ఇక ఈ వీడియో గురించి చెప్పాలి అంటే లాస్ట్ ఇయర్ మేము మా ఊర్లో మహాగణపతి గ్రూప్ అని ఫస్ట్ టైం మేము వినాయకుడిని పెట్టామన్నమాట మా ఇంటి దగ్గర. సో ఇంటి దగ్గర ఉన్న యూత్ వాళ్ళందరూ కలిసి అందరూ ఫస్ట్ టైం వినాయకుడి పెట్టి సెలబ్రేషన్స్ చేశారనమాట. సో ఈసారి ఇది ద్వితీయ సంవత్సరం అంటే సెకండ్ ఇయర్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ స్టార్ట్ చేశారనమాట వినాయకుడిని వెతకడానికి, ఎలాంటి వినాయకుడిని పెట్టాలి ఏంటి ఎలా అని చెప్పేసి. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఆ వినాయకుడిని సెలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో అనమాట ఇది. సో చాలా చాలా డిజైన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఒక 1 month ముందు నుంచి కూడా స్టార్ట్ చేశారు వినాయకుడిని వెతకడం అనమాట. ఇంకా మనకి ఎన్ని ఫెస్టివల్స్ ఉన్నా కూడా అందరికీ చాలా స్పెషల్ ఫెస్టివల్ అంటే వినాయక చవితి. లైక్ వినాయక చవితి స్టార్ట్ అవుతుంది అంటే ఇంకా అప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. మెయిన్గా యూత్ చాలా చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. అసలు వినాయకుడిని తీసుకొచ్చిన దగ్గర నుంచి వాళ్ళ దగ్గర పెట్టడం కానీ, ఇంకా ఆ 9 days కొంతమంది 9 days పెడతారు, కొంతమంది 11 days పెడతారు. ఆ సెలబ్రేషన్స్ కానీ ఫైనలీ నిమజ్జనం రోజు చాలా హంగామా ఉంటుంది. డాన్సులు వేయడము అసలు అదొక స్పెషల్ ఈవెంట్ లాగా అసలు చాలా చాలా వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఆల్రెడీ ఇప్పటికే నేను ఇన్స్టాగ్రామ్లో కానీ మిగతా ఛానల్స్లో కూడా చూస్తూ ఉన్నాను. చాలామంది వెయిటింగ్ అనమాట. వినాయక చవితి వస్తుంది, ఎలాంటి వినాయకుడు పెడతారు ఈ ఇయర్, ఇంకా మనము డిఫరెంట్ వినాయకులని ఎక్కడ చూస్తాము. ప్రతి ఇయర్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ డిఫరెంట్ డిజైన్స్తో వినాయకుడిని మనము చూస్తూ ఉన్నాము. సో మేము కూడా అయితే ఒక వినాయకుడిని సెలెక్ట్ చేసాము. ఇప్పుడు ఈ వీడియోలో వస్తున్న వినాయకుల్లో ఒక వినాయకుడిని అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము మా ఇంటి దగ్గర పెట్టడానికి. సో ఎవరైనా గెస్ట్ చేయండి ఏ వినాయకుడిని మేము సెలెక్ట్ చేసుంటాము అని చెప్పేసి. సో ఇది వచ్చేసి మాకు చెరుకూరులో ద్వితీయ సంవత్సరం మహాగణపతి ట్రూప్ నుంచి వస్తున్న వినాయక చవితి సెలబ్రేషన్స్ అనమాట. సో సెలబ్రేషన్ వీడియో కూడా నేను మీకు తర్వాత పోస్ట్ చేస్తాను. ఇదైతే ఫస్ట్ ఇనిషియల్గా మేము మా హస్బెండ్ ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న ఈ టీం వాళ్ళందరూ కూడా వెళ్ళి వినాయకుడిని సెలెక్ట్ చేయడానికి తిరిగారనమాట. ఆల్మోస్ట్ ఒక 4-5 days తిరిగి తర్వాత సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు వినాయక చవితి? లైక్ కొంచెం స్పెషల్ ఈవెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా. మేమైతే మా చిన్నప్పుడు మా స్ట్రీట్లో అనమాట, అంటే మా స్ట్రీట్లో ఒక గణేష అలా పెడుతూ ఉంటారు కదా. సో అలా మా ఊర్లో మా స్ట్రీట్లో గణేష పెట్టేవాళ్ళు. చాలా పెద్ద గణేష అనమాట. అంటే ఇయర్కి డిఫరెంట్ డిజైన్స్ అనేవి వస్తూ ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్లో పెడుతూ ఉంటారు. ఇంకా డాన్సులు వేస్తూ ఉంటారు, ఉట్టి కొట్టడం అంటారు. ఇంకొకటి ఏంటి, ఒక కర్రకి ఆముదం అంతా నూనె రాసేసి పైన ఒక ఇది పెట్టుంటారనమాట గిఫ్ట్ లాగా. దాన్ని తీసుకోవడానికి పైకి ఎక్కుతూ ఉంటారు, కింద అంతా బురద మట్టి వేసి సో జారి పడిపోతూ ఉంటారు. ఇలాంటి గేమ్స్ అన్నీ ప్రతిరోజు అనమాట. 9 daysలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క గేము. ఇంకా మెయిన్గా వినాయక చవితి వస్తుందంటే అసలు ఆ రోజు ఇంట్లో ఇంకా వండుకోవడం లేదనమాట. ఫుల్ ప్రసాదాలతోనే మనకి కడుపు నిండిపోయిద్ది అనమాట. ఆల్మోస్ట్ ఆ 9 days కూడా ఫుల్ ప్రసాదాలు తింటూ ఉండొచ్చు అనమాట. సో చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జరుపుకునే ఫెస్టివల్ అనమాట వినాయక చవితి. సో అందరికీ తెలిసిన విషయమే, వినాయక చవితి రోజు మనము సమంతకమణి కథ వినాలి అని చెప్పేసి, సమంతకమణి కథ ఖచ్చితంగా వినాల్సి ఉంటుంది ఆ రోజు. సో మనకి
ఎటువంటి నిందలు పడకుండా చంద్రుడిని చూస్తే ఎటువంటి నీలాప నిందలు మన పైన పడకుండా ఉండేదానికి ఆ కథ చదవాలన్నమాట. సో ఖచ్చితంగా ఆ కథ అయితే చదవండి. మేమైతే చూస్తూ ఉన్నారు మా వాళ్ళు వినాయకుడిని సెలెక్ట్ చేసుకోవడానికి. ఒక వినాయకుడిని అయితే సెలెక్ట్ చేసేసాము ఆల్రెడీ. బట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కదా, ఇంకా మంచిగా ఉన్నాయని చెప్పేసి ఇంకంతా చెక్ చేస్తూ ఉన్నారనమాట. సో సెలబ్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను మీకు సెలబ్రేషన్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అలానే మా ఊర్లో మా స్ట్రీట్ దగ్గర ఏ గణేషన్ సెలెక్ట్ చేసి ఏది మేము పెట్టాము అనేది కూడా మీకు షేర్ చేస్తాను తర్వాత. సో మీరు కూడా వినాయక చవితి మంచిగా జరుపుకోవాలని, వినాయకుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి. అందరూ సమంతకం అని కథ అయితే ఖచ్చితంగా వినండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో డిజైన్స్ చాలా బాగున్నాయి కదా, మాకు కూడా చాలా నచ్చినాయి. నేను కూడా లైక్ వీడియోస్ తీసుకొచ్చిన తర్వాత చూసాను అనమాట. చాలా మంచి డిజైన్స్. అసలు ఎంత కష్టపడతారు కదా వాళ్ళు ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్లో చేయడానికి. అఫ్ కోర్స్ దేవుడు ఒకటే, ఎక్కడ ఏది చూసినా మనకి వినాయకుడే, కానీ దాన్ని డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ డిజైన్స్లో కలర్స్లో లుక్ కొంచెం డిఫరెంట్గా కనిపించేలాగా డిజైన్ చేస్తారనమాట. చాలా ఇది ఉండాలి వాళ్ళకి అంత ఇదిగా చేయడానికి. సో ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి. ఇక్కడ శివుడు పార్వతి కూడా ఉన్నారు, శివుడు పార్వతి వినాయకుడు కూడా ఉన్నారనమాట. మనకి మన సైడ్ ఇటు ఉంటాయి, కానీ నేను ఇంతకుముందు మేము బెంగళూరులో ఉండేవాళ్ళము. సో బెంగళూరులో అయితే సపరేట్గా గౌరీ దేవిని పెట్టేవాళ్ళనమాట. ఆఫ్ కోర్స్ శివుడు పార్వతి వినాయకుడు ఉన్న విగ్రహాలు కూడా ఉంటాయి, కానీ వాళ్ళు గౌరీ మనకి పండగ ముందు రోజు ఖచ్చితంగా గౌరీ ఫెస్టివల్ లాగా చేస్తారనమాట. ఇంకా అక్కడ విచిత్రం ఏంటంటే బెంగళూరులో ఇప్పుడు మనకి ఇక్కడ పెట్టి వినాయకుడిని మనం ఒక 7 days లేదా 5 days లేదా 9 days అలా చేస్తాం కదా. అక్కడైతే నేను మా స్ట్రీట్లోనే చాలాసార్లు చూసాను. మార్నింగ్ వినాయకుడిని పెట్టుంటారు, మధ్యాహ్నానికి పూజలు కంప్లీట్ చేసి సాయంత్రానికి వినాయకుడిని నిమజ్జనం చేస్తారనమాట. అంటే అట్లాంటప్పుడు కొంచెం మనకి ఎంజాయ్ చేయడానికి కానీ అక్కడ ఇది ఉండదు. బట్ సిటీస్ కదా, పర్మిషన్స్ ఉండవు. సో బెంగళూరులో అయితే అలా చూసాను నేను. హైదరాబాద్లో మనకు తెలిసిందే, మనం చూస్తూ ఉంటాము, చాలా రష్తో మంచిగా పెడతారనమాట. సో ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళాలని నాకు కూడా కోరిక అనమాట, హైదరాబాద్లో చూడాలి అని చెప్పేసి ఖైరతాబాద్ గణేష్ని. చూద్దాం ఎప్పటికీ దేవుడు కరుణిస్తాడో అని చెప్పేసి. సో ఇప్పటికైతే ఈ వీడియోని ఇంకా ఎండ్ చేస్తున్నాను అనమాట. తొందరలో మా సెలబ్రేషన్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు అయితే స్టే ట్యూన్ టు మై ఛానల్ గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.